రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇదేంటి అమ్మ గురించి అరుస్తున్నారు? దేవకి అక్క, దేవకి దేవకి అమ్మ, దేవకి అమ్మ, దేవకి నందు, నందు కార్తీరా. డాక్టర్, డాక్టర్, వాట్ హ్యాపెండ్? మేడం మీద నుంచి పడిపోయింది. ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయండి. సరే సార్. డాక్టర్ ముకుంద్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. ఏంట్రా, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది నాన్న? అదే నాకు తెలియలేదురా. అరుపులు విని పరిగెట్టుకుంటూ వచ్చాను. అదే అసలేమైంది? ఎలా జరిగింది? అల్లుడు, మా కళ్ళ ముందే మొదటి అంతస్తు బాల్కనీ నుంచి జారి పడిపోయింది బావా. అవును, అవునల్లుడు. ఎలా జారిపడిందిరా? బాల్కనీ నుంచి జారిపడేంత అన్సేఫ్గా ఏం లేదే. 3 feet హైట్ కూడా ఉంది కదా, ఎలా జారిపడుతుంది? అదే అర్థం కావట్లేదు బావా. మొక్కలకు పోసిన నీళ్లు కిందేమైనా ఉన్నాయేమో. ఆ నీళ్ల మీద కాలేసి పొరపాటున అదుపు తప్పి పడిపోయినట్టుంది. మా కళ్ళ ముందే పడిపోవడం చూసాం బావా. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేలోపు కింద పడిపోయింది. నాన్న, డాక్టర్, డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? భయపడాల్సిందేం లేదు కదా? సివియర్ హెడ్ ఇంజురీ అయింది, బాగా బ్లడ్ లాస్ అయింది. ఫస్ట్ ఎంఆర్ఐ చేస్తే తప్ప ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందో లేదో తెలియదు. మీరేం కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుందిగా. తండ్రి, నా కూతురు ప్రాణాలకి ఏం కాకుండా కాపాడు తండ్రి. అమ్మా, ఎందుకు చేసిందిరా ఇంత అఘాయిత్యం? కళ్ళ ముందే అలా దూకేసిందేంట్రా? అసలు ఎందుకు చేసింది ఇంత పని? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అయినా నువ్వేంటి బావడగ్గాని దూకేసిందని చెప్పడానికి సిద్ధపడిపోయావు? ఏం చేయండిరా? కొంపలు మునుగుండేవి తెలుసా? నువ్వెక్కడ చెప్తావో అని కంగారులో కాలు జారిందని చెప్పాను. మనం అక్కడ ఉండగానే అక్క దూకేసింది అంటే ఎందుకు ఏంటని బావకు అనుమానం రాదా? అనవసరంగా నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుండేదానివి. అందుకనే ఏదో కాలు జారి పడిందని కట్టుకథ చెప్పాను. జాగ్రత్తగా ఉండు నువ్వు, అనవసరంగా నోరు జారకు. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది చూస్తుంటే భయం వేస్తుందిరా. దాని ప్రాణాలకి ఏమైనా అవుతుందేమోనని. దానికి ఏమైనా అయితే మన బ్రతుకులు ఏం కావాలరా? అది ఎన్ని కలలు కందిరా. చచ్చా, ఏం కాదులే అమ్మా, అక్కకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? అత్తేకేం కాదు, మీరు భయపడకండి, ఏడవకండి ప్లీజ్.
ఇలా కూర్చోండి, కూర్చోండి. ముందు మంచినీళ్ళు తాగండి. దయచేసి తాగండి. అయ్యో, ఏడవకండి ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా ఏడిస్తే ఎలా? అటు మావయ్యని చూడండి, ఆయన పక్కన మీరు నిలబడి ధైర్యం చెప్పాలి కదండి. మీరే ఇలా అయిపోతే ఎలాగా? అత్తయ్యకేం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. నాకే ధైర్యం లేకపోతే మా నాన్నకి నేనేం ధైర్యం చెప్పగలను? మా అందరి ధైర్యం, బలం, ప్రాణం మా అమ్మే. నీకు తెలీదు మధు, నిన్ను ఎవరితోనూ అంత త్వరగా కలవను, ఎవరితోనూ అంత త్వరగా దగ్గరవ్వను. కానీ నేను పుట్టిన దగ్గర నుంచి నేను అత్యంత దగ్గరగా ఉన్న మనిషి, నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి, గౌరవించిన వ్యక్తి మా అమ్మే. ఎందుకంటే మా అమ్మకి ప్రేమించడం తప్ప, త్యాగం తప్ప ద్వేషం తెలీదు. కుటుంబం కోసం, అందరి కోసం మా అమ్మ ఎంతలా ఆలోచించదో, ప్రతి విషయాన్ని ఎంతలా పట్టించుకుంటుందో నాకు మాత్రమే తెలుసు. నా చిన్నతనం నుంచి నేను బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా మా అమ్మ నా వెన్నంటే ఉండేది. ప్రతిదీ నాతో షేర్ చేసుకునేది. అలాంటిది ఇవాళ అమ్మకిలా అయిందంటే తట్టుకోలేకపోతున్నాను. నాకు అర్థమవుతుందండి, అత్తయ్య అంటే మీకు ప్రేమని తెలుసు, కానీ ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నారని ఇప్పుడే తెలుస్తుంది. అమ్మకేమైనా అయితే నేను బతుకుండను. అలా మాట్లాడకండి, అత్తయ్యకేం కాదు. అసలు ఇలా జరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది నాకు పాలుపోవడం లేదు. ఒక పావు గంట క్రితం నవ్వుతూ మాట్లాడిన మనిషి సడన్ గా ఇలా చూస్తే నాకు చాలా షాకింగ్ గా ఉంది. కానీ ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఉంది, కాస్త ధైర్యంగా ఉండాలి. అందరూ భయపడితే ఎలా? మన ధైర్యమే అత్తయ్యని ప్రమాదం నుండి బయటపడేస్తుంది. ధైర్యంగా ఉండండి. అమ్మకెప్పుడు నా గురించి, మా గురించి, చెల్లెలి గురించి, తమ్ముడు గురించి ఆలోచన.